లోపము లేనివాడిగా మనం సృష్టించాడండి. లోపాలు ఉన్నవారు ఇంకా కాదండి, సర్వ సంపూర్ణత కలిగిన వారునే దేవుడు మనం సృష్టించాడు. దేవుడు సృష్టించిన దాంట్లో ఎందులో కూడా లోపం లేదండి. కానీ లోపం అనేది ఎప్పుడు వస్తుంది? సృష్టికర్త అయినట్టు దేవుడి నుంచి మనం దూరం వెళ్ళి మన సొంత నిర్ణయాలతో జీవించాలని మనం ప్రయాసపడతా చూడండి, అప్పుడే మనం సర్వలోపాల్లోకి మనం వెళ్ళిపోతామండి. ఆ పాపం కూడా అలాగే వస్తుందండి. పాపం అంటే ఏమిటి? దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు నిర్ణయించిన రీతిగా మనం బతకలేకపోవటమే పాపమండి. దేవునికి వేరే జీవించటమే పాపమండి. దేవుని ద్వారా దేవుడు చెప్పిన విధంగా జీవించామనుకోండి, లోపం లేని వారమే. ఎందుకంటే ఒక వస్తువు మీరు చేసినప్పుడు మీకు సంతృప్తి కలిగి ఆ వస్తువు నిర్మించబడితే లోపం లేనిది అవుతుంది. కానీ అందులో లోపాలు కనపడినాయి అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఎడల మీరు ఆనందం పొందగలుగుతారండి.